పిండి ఆరిపోతుందని భయం అనేది లేకుండా 100 కజ్జికాయలైనా ఒకరే చేసేయచ్చండి. రబ్బర్ లాగా ఎక్కడ సాకుండా పర్ఫెక్ట్ గా వస్తాయండి కజ్జికాయలు. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం గోధుమ పిండితో కజ్జికాయలు చేస్తున్నామండి. ఈ సీక్రెట్ ఐటమ్ వేయడం వల్ల కజ్జికాయలు అనేటివి పైన క్రిస్పీగా లోపల నిండుగా వస్తాయండి. ఇలా ఒకసారి చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజులు నిలువ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ కప్పు మెజర్మెంట్ తో చెప్తున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అండి. నేను ఎలా అయితే చెప్తానో అలానే వేయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తుంది కజ్జికాయలు అనేది. ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి, 1 2. ఇదే కప్పుతో కాలకప్పు చిరోటి రవ్వ అండి. అదే అండి బొంబాయి రవ్వ, సన్నగా వస్తుంది కదా. మీకు అది తెలియకపోతే అంగడికి వెళ్ళి సన్న రవ్వ కొబ్బటికి వేస్తాం కదండి, ఆ రవ్వని అడిగినాను ఇస్తారు. లేదు బొంబాయి రవ్వ సన్న రవ్వ అంటేనే కానీ ఇస్తారండి. లేదు మీకు ఈ 2 దొరకలేదంటే ఉప్మా రవ్వ ఉంది కదండి, అది కొంచెం బరకగా ఉంటుంది, మిక్సీ పట్టేసి వేసి కలుపుకునేయండి. సేమ్ అండి కాలకప్పే వేసుకోండి, 2 కప్పులకి సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్, మామూలుగా మన చపాతీకి వేసి కలుపుతాం కదండి, అలా వేసుకోండి సరిపోతుంది. ఇంకొకటండి, చాలా మంది కజ్జికాయలు చేసేటప్పుడు వంట సోడా యూస్ చేస్తారండి. మీరు అది కూడా వేయాల్సిన అవసరం లేదండి. వంట సోడా వేసేదాని వల్ల కజ్జికాయలు అనేది మెత్తగా వచ్చేస్తుందండి. ఇవేమి వేయకుండానే చేయండి, మనకి క్రిస్పీగా వస్తాయి. మనం చిరోటి రవ్వ సాల్ట్ వేసాం కదా, మిక్సీకి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాము. చపాతీకి కలుపుతాం కదండి, అలా ఇంకొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది. మనం పూరికి కలుపుతాం కదా గట్టిగా, అలా కలుపుకోవాలి. మీరు పూరీ చేసేటప్పుడు కూడా ఈ రవ్వ అనేది కొంచెం మిక్స్ చేసినట్లయితే పూరీలు కూడా చాలా బాగా ఉబ్బుతాయి, అలాగే తుంచుతనే తునుగుతుందండి. ఈసారి మీరు పూరీ చేసేటప్పుడు ఇలా రవ్వ కొద్దిగా వేసుకోండి. మనం పూర్ణం చేసుకోకముందే పిండి కలిపి పక్కన పెట్టేయండి. కొంచెం పిండి నానినట్లయితే చాలా బాగా వస్తాయి కజ్జికాయలు అనేది. మనం కజ్జికాయలు చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది పిండి కలపడమే అండి. చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది. ఎక్కువ నీళ్ళు పోసినట్లయితే మరీ మెత్తగా అయిపోతుంది. పిండి కలుపుకునేటప్పుడు కూడా పక్కా మెజర్మెంట్లో కలుపుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు పూర్ణం అనేది బయట రాదండి. కాబట్టి మీరు కలిపేటప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోండి. చూడండి పిండి కలిపిన తర్వాత ఇలా గట్టిగా ఉందండి, కాకపోతే కొంచెంసేపు మనం అలానే పెడతాం కదా, అప్పుడు పిండి అనేది మెత్త పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. చూడండి పిండి అయితే కలిపేసినామండి. ఇలా గట్టిగా కలుపుకున్నాము. ఈ పిండి కొంచెంసేపు నానిన తర్వాత ఇంకా కొంచెం మెత్తపడుతుంది. మినిమం మీరు పిండి కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టండి, అప్పుడే పిండి అనేది బాగా నానుతుంది, మనకి క్రిస్పీగాను వస్తుందండి కజ్జికాయలు అనేది. ఇప్పుడు పక్కన పెట్టేసి పూర్ణం రెడీ చేసుకుందాము. అదే కానీ మీరు ఫస్టే పిండి కలిపినట్లయితే పక్కన పెట్టేసిన తర్వాత పూర్ణం రెడీ చేసుకునే లోపల పిండి నానుతుందండి. లేదక్క మేము పూర్ణం అంతా చేసినాము, పిండి కలిపితే కజ్జికాయలు చేసేయచ్చా అంటే వద్దండి, అలా చేయొద్దండి. మినిమము ఒక 15 నిమిషాలైనా పిండి అనేది నానపెడితేనే కజ్జికాయలు బాగా వస్తాయి. ఇప్పుడు కజ్జికాయల పూర్ణానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బెల్లము, పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పప్పు, ఇవి 2 ఈక్వల్గా తీసుకోవాలండి, ఒక్కొక్క కప్పు. అలాగే కొబ్బరి తురుము వచ్చి 1/2 కప్పు తీసుకోండి, సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం 1 కప్పు తీసుకున్నానండి. ఇంకా మీకు ఓవర్ స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం బెల్లం వేసుకోండి. నేను స్వీట్ అయితే మీడియంగా వేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్ చెప్తున్నాను. వీటితో పాటు 3 యాలకులు. ఇప్పుడు పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు కూడా బాగా వేగిందండి. ఇప్పుడు పల్లీలు కూడా చల్లారి పెట్టుకొని పైన తొక్క తీసేద్దాం. ఇది కూడా చల్లారిపోయినాయండి, ఇలా తొక్క తీసేసాను. ఇప్పుడు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. పుట్నాల పప్పు, అలాగే యాలకులు. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ బెల్లం వేస్తామండి. కొబ్బరి అయితే తురిమేసినాము, లాస్ట్లో ఒక చుట్టూ అలా వేసి ఇలా తిప్పేస్తాం మొత్తం మిక్స్ అయ్యాకి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి బెల్లం వేసేస్తున్నాను. మీరు చక్కెర కావాలనే వేసుకోవచ్చండి, కాకపోతే షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదా, ఇలా బెల్లం వేస్తే వాళ్ళు ఒకటి తింటారండి, కాబట్టి బెల్లమే వేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా కొబ్బరి తురుము వేస్తున్నాను. ఎండు కొబ్బరి తురుము అండి ఇది కూడా.
చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మీరు కొబ్బరి కానీ తురుముకుండా కోసుకున్నట్లయితే పల్లీలు వేశారు కదా, అదే స్టేజ్లోనే మీరు కొబ్బరి కూడా వేసేసినట్లయితే మెత్తగా అయిపోతుందండి. నేను తురిమినాను కాబట్టి లాస్ట్లో వేసి ఊరికే ఇలా తిప్పి అలా ఆఫ్ చేసినానండి. పిండి చూడండి ఒక 15 నిమిషాల తర్వాత బాగా నానిందండి. పిండి అనేది ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు మనకి ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు చేసుకుందాము. మీరు ఎక్స్ట్రా చేసుకున్నాను పర్లేదండి, మళ్ళీ మీరు కజ్జికాయలు పెట్టి ఒత్తినప్పుడు మిగిలిన పిండి తీసేయచ్చు. ఇలా నేను మీడియం సైజు చిన్న పూరీలు చేస్తాను కదా, ఆ సైజు చేసుకుంటున్నాను. ఇలా ఉండలు అన్నీ చేసుకునేసినామండి. ఇప్పుడు మనం ఒత్తుకుందాము. నేను ఒత్తుకునే కూడా పొడిపిండి యూస్ చేస్తా లేదండి, కొద్దిగా ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే పొడిపిండి వేసేదాని వల్ల నూనె అనేది కలర్ తిరుగుతుందండి. ఇలా మనం ఆయిల్లో ఒత్తి చేసేదాని వల్ల నూనె అనేది ఎక్కడ రంగు తిరగదు. కాబట్టి ఇలానే చేసుకోండి మీరు కూడా. మనకు ఒత్తుకునే కూడా మరీ కష్టమేం అనిపించదండి, ఈజీగా అయిపోతుంది. పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, కాబట్టి ఇలానే మీరు ఒత్తుకోండి. ఆయిల్ బాగుంటుంది, అలాగే మనకి ఒత్తుకునే కూడా ఈజీగానే ఉంటుందండి. చూడండి కొయ్యికి ఎక్కడ అంటుకోలేదు. దీనికి కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి, అప్పుడు అంటుకోకుండా వస్తుంది మనకి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా వేసుకొని ఇప్పుడు పూర్ణం పెట్టుకుందాము. నేను చిన్న చిన్న ఉండలు తీసుకున్నాను కాబట్టి మన కజ్జికాయలు ప్రెస్సింగ్ చేసేది కూడా చిన్నది కాబట్టి కొద్దిగానే పెడుతున్నానండి. 1 స్పూను ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా పిండి తీసేద్దాం. మనం ఆయిల్ అప్లై చేసినాం కదా, కాబట్టి ఎక్కడ అంటుకోకుండా వచ్చింది చూసారా. మీరు ఎప్పుడు తీసినా కానీ ఇక్కడిని ఇంకా తీసుకోవాలండి, కొనాన్ని ఇంకా తీయకూడదండి. ఇట్లా మొదలు ఇంకా తీసుకున్నట్లయితే కజ్జికాయలు ప్రెస్సింగ్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా నీట్గా వచ్చింది. అలాగే మీకు ఏమైనా ఓపెన్ అయ్యింది అని అనిపిస్తే కూడా ఇలా చేతిలో ఇట్లా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చూడండి నేను ఎట్లా ఒత్తుతానో అలానే ఒత్తండి, నీట్గా వస్తుంది మీకు. మీరు పూర్ణం ఎక్కువగా పెట్టినట్లయితే కూడా బాగా క్లోజ్ అవుదండి, ఓపెన్ అయిపోతుంది. చూసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత తీసేయడమే పిండి. ప్రతి ఒక్కదానికి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదండి. దీనికి కూడా ఒక 2కి 3కి అప్లై చేస్తే సరిపోతుంది. చూసారా, మీరు ఇట్లా నుంచి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ పక్కన ఇంకా తీసుకోవాలండి కజ్జికాయలు అనేది. చూడండి ఇలా తీసినట్లయితే నీట్గా వస్తుంది, ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. చూసారా, పిండి ఒత్తుకునేటప్పుడు కూడా మన పూరికి ఎలా అయితే ఒత్తుకుంటామో అంత మందంగా లేకుండా ఇంకొంచెం పలుసగా ఒత్తుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది మనకి. చూడండి ఇలా మీరు ప్రెస్ చేయాలండి కొంచెం ఎక్కువగానే. ఇట్లా చేసిన తర్వాత ఎగస్ట్రా పిండి తీసేయాలి. చూసారా, ఇలా తీసిన తర్వాత ఈ పక్కన ఇంకానే తీయండి. మీరు ఈ పక్కన ఇంకా తీసినట్లయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఒత్తుకున్న తర్వాత కూడా ఇలా పల్సగా ఉండాలండి, మరీ లావుగా ఉండకూడదు, కాలడానికి టైం పడుతుంది. చూడండి ఎక్కడ ఓపెన్ అయ్యే ఛాన్సే లేదండి. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకుందాం. ప్రెస్ చేసిన తర్వాత ఎక్కువ అంటుకోలేదనిపిస్తే కూడా కొంచెం వేలు తేమ చేసుకొని నీళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి, లేదా నూనె కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగా కాగిందండి, ఇప్పుడు వేసుకుందాము. చూడండి వేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి. వేసుకున్న కొంతసేపటికే తిప్పుకోవాలండి, లేదంటే పైన వచ్చి బబుల్స్ వచ్చేస్తుంది. ఇలా మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడే మనకి కలరు బాగా వస్తుంది, అలాగే క్రిస్పీగాను ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఇంకొకసారి తిప్పించుకుందాం. పూర్ణం అనేది కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఎక్కడ అనేది ఓపెన్ కాలేదు. చూడండి ఓపెన్ అయినట్లుంటే మనకి కడాయిలో తెలియకపోయినా కూడా పైన మనకి కజ్జికాయల పైన అంతా నల్లగా కూర్చుంటుందండి, అలా లేదు. చూసారా,
మీరు వేసి కొంచెం బిన్నెనే తిప్పించుకోండి. అలానే పెట్టేసినట్లయితే బబుల్స్ అనేది ఎక్కువ వచ్చి తిప్పుకుంటే కూడా తిరగకుండా పోతుందండి. చూడండి ఒక్కటి కూడా క్రాక్ రాలేదు, అలాగే చూడడానికి కూడా బాగుంది. ఇలా ఒక 3-4 సార్లు తిప్పించి కాల్చుకొని తీసేసేదే అండి. ఒకరే ఉంటే కూడా 100 కూడా ఈజీగా చేసేయచ్చండి. చూసారా కలర్ కూడా మంచిగా వచ్చింది. చూడండి బాగా కాలింది. ఇప్పుడు తీసేద్దాము. మనకు చల్లారినాక ఇంకా రంగు వస్తుందండి. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. చూడండి సౌండ్ కూడా. ఇందాక మనం కజ్జికాయలు చేసేటప్పుడు ఎక్స్ట్రా పిండి తీసేసాం కదండి, అది కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో. దీన్ని కూడా చేసి చూపిస్తాను. అదే మీరు పొడి పిండి ఒత్తుకున్నట్లయితే మీకు ఇట్లా రాదండి, పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా పొడి పిండి వేసుకోకుండా నూనె వేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూసారా ఇప్పుడు దీన్ని ఒత్తుకోవచ్చు. ఒకేసారి ఒత్తి పెట్టుకున్నట్లయితే కూడా కాల్చేయచ్చండి. మూడు కజ్జికాయలు ఒత్తుకున్న తర్వాత ఇలా నూనె పూసుకోండి. పూర్ణం ఎక్కువ పెట్టేసి సైడ్లో కానీ వచ్చినట్లయితే ఇట్లా తోసినట్లయితే మనకి ఎక్కడ ఓపెన్ కాదండి. చూడండి ఇప్పుడు మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకునేద్దామండి. ఇప్పుడు వేసిన కొంతసేపుకి ఇలా తిప్పించుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కాలని ఇట్లా రెండో పక్క తిప్పించుకుందాం. ఇప్పుడు తిప్పించుకుందాము. మంట కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎక్కువ మంట పెట్టేసినట్లయితే కూడా మన కలర్ వచ్చేస్తుంది, క్రిస్పీతనం రాదండి. బాగా కాలిపోయిందండి. వీటిని కూడా తీసేద్దాం. అలాగే మిగిలినవి కూడా కాల్చుకునేద్దాం. ఇలా వేసిన కొంతసేపుకే తిప్పించుకోవాలి. ఇప్పుడు తిప్పించుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇవి కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. కజ్జికాయలు అన్నీ చేసేసినామండి. గోధుమ పిండితో చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి కజ్జికాయలు అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. అలాగే మీకు కోసి చూపిస్తానండి పూర్ణం అనేది ఎంత నిండుకి ఉందో. చూసారా రంపంతో కోసినట్లే ఉందండి సౌండ్. చూడండి పూర్ణం కూడా నిండుకి ఉంది. చూడండి బెల్లంతో చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.